అందరికీ నమస్కారం. వృషభరాశివారికి మే 18, 19, 20 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే వృషభరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. ధనవర్షం అనేది కురవబోతోంది. డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వృషభరాశి వారంటేనే ఓ ప్రత్యేక ఆకర్షణ. జ్యోతిష్యం ప్రకారం చూస్తే వీళ్లది భూతత్వం, స్థిరరాశి. అంటే వీళ్లు చాలా నిలకడగా, ఓర్పుగా ఉంటారు. ఒకసారి ఒక పని మొదలు పెడితే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే దాన్ని పూర్తి చేసేదాకా వదలరు. వీళ్ల పట్టుదల చూస్తే ముచ్చటేస్తుంది. శుక్రుడు అధిపతి కావడం వల్ల వీళ్లలో అందం, కళల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మంచి రుచి, సౌకర్యవంతమైన జీవితమంటే వీళ్లకి ప్రాణం. మాట ఇస్తే తప్పరు. నమ్మినవాళ్లకి ఎప్పుడూ అండగా నిలబడతారు. వీళ్ల స్నేహానికి, విశ్వసనీయతకు తిరుగులేదు. పైకి గంభీరంగా కనిపించినా మనసు మాత్రం వెన్నలాంటిది. వృషభరాశివాళ్ల సహనం, ఓపిక నిజంగా గొప్పవి. చిన్న చిన్న విషయాలకి తొనకరు, బెనకరు. భూదేవి అంత ఓర్పు వీళ్ల సొంతం. ఎలాంటి కష్టాన్నైనా చిరునవ్వుతో ఎదుర్కొంటారు. వాళ్ల ప్రశాంతమైన స్వభావం చుట్టూ ఉన్నవాళ్లకి కూడా ధైర్యాన్నిస్తుంది. వీళ్లు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. ఊహల్లో విహరించడం వీళ్లకి నచ్చదు. ప్రతి విషయాన్ని ఆచరణాత్మకంగా చూసి వాస్తవానికి దగ్గరగా నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. అనవసరమైన ఖర్చులు చేయరు. కష్టపడి సంపాదించిన దాన్ని పొదుపుగా వాడుకుంటూ భవిష్యత్తుకు భరోసా కల్పించుకుంటారు. వీళ్ల స్థిరమైన ఆలోచనా విధానం, ఆర్థిక క్రమశిక్షణ అందరికీ ఆదర్శప్రాయం. ఇక వీళ్ల కళాపోషణ, సౌందర్యారాధన గురించి ఎంత చెప్పినా తక్కువే. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం వంటి కళలంటే వీళ్లకి ప్రాణం. తమ చుట్టూ ఉన్న పరిసరాలను అందంగా తీర్చిదిద్దుకోవడంలో వీళ్లకి వీళ్లే సాటి. మంచి భోజనం, మంచి సంగీతం, మంచి దుస్తులు, ఇలా ప్రతి దాంట్లోనూ నాణ్యతను కోరుకుంటారు. వీళ్ల ఇల్లు కూడా చాలా శుభ్రంగా, కళాత్మకంగా ఉంటుంది. ప్రేమ, అనురాగాల విషయంలో కూడా అంతే. తమ వాళ్లను ప్రాణంగా చూసుకుంటారు. వాళ్ల సంతోషం కోసం ఎంతైనా చేస్తారు. వృషభరాశివారి సాంగత్యం ఎవరికైనా ఓ వరం లాంటిది. వాళ్ల నిబద్ధత, స్థిరత్వం, ప్రేమించే గుణం నిజంగా అభినందనీయం. వృషభరాశివారికి మే 18, 19, 20 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 18వ తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కొన్ని సున్నితమైన విషయాలు చర్చకు రావచ్చు. మీ మాటలో కొంత కఠినత్వం కనిపించే అవకాశముంది. కాబట్టి సంయమనం పాటించడం ముఖ్యం. అత్తమామలతో లేదా వారి కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్త అవసరం. సాయంత్రం కొంత మానసిక ప్రశాంతత లోపించవచ్చు. కానీ కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. చిన్నపాటి అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు లేదా మానసిక ఆందోళనలు ఇబ్బంది పెట్టవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. అనుకోని గాయాల పట్ల కూడా జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో కొన్ని ఊహించని మార్పులు లేదా అడ్డంకులు ఎదురుకావచ్చు. పై అధికారులతో లేదా సహోద్యోగులతో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశముంది. మీ పనులలో జాప్యం జరగవచ్చు. ఓపికతో, ప్రశాంతంగా వ్యవహరించడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు. మీ ప్రయత్నాలకు తక్షణ ఫలితం రాకపోవచ్చు. ఆర్థికంగా కొన్ని అనుకోని ఖర్చులు వచ్చే అవకాశముంది. వారసత్వ ఆస్తి లేదా బీమాకు సంబంధించిన విషయాలలో కొంత పురోగతి ఉండవచ్చు లేదా కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. డబ్బు లావాదేవీలలో జాగ్రత్త అవసరం. వ్యాపార భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఒప్పందాలు లేదా పెట్టుబడుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పరిశోధన లేదా రహస్య కార్యకలాపాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి కొంత అనుకూలంగా ఉంటుంది. కొన్ని పనులలో ఆటంకాలు ఎదురైనా చివరికి పూర్తి చేస్తారు. విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కొన్ని తెలియని భయాలు లేదా ఆందోళనలు చదువుపై ప్రభావం చూపవచ్చు. పరిశోధనాత్మక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. లోతైన అధ్యయనాలకు ఇది కొంతవరకు అనుకూలమైన రోజు. జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు చోటు చేసుకునే అవకాశముంది లేదా వారి ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అత్తమామలతో సంబంధాలలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. ప్రశాంతంగా మాట్లాడటం ముఖ్యం. మీ ప్రేమ సంబంధంలో కొన్ని రహస్యాలు బయటపడవచ్చు లేదా ఒకరిపై ఒకరికి అనుమానాలు తలెత్తవచ్చు. భావోద్వేగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడటానికి ప్రయత్నించండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. వృషభరాశివారికి మే 19వ తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణముంటుంది. తండ్రి లేదా కుటుంబ పెద్దల నుండి మద్దతు,
ఆశీస్సులు లభిస్తాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరగవచ్చు లేదా ప్రణాళికలు వేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశముంది. ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి కొంత ఉపశమనం లభిస్తుంది. శారీరకంగా చురుకుగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు, సహకారం అందుతాయి. పదోన్నతులు లేదా కోరుకున్న బదిలీలకు అవకాశముంది. కొత్త బాధ్యతలు స్వీకరించడానికి ఇది మంచి సమయం. మీ పనులలో అదృష్టం కలిసివస్తుంది. ఆర్థికంగా ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. రాబడి పెరిగే అవకాశాలున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల నుండి లాభాలు పొందవచ్చు. అదృష్టం కలిసిరావడం వల్ల కొన్ని ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయి. పెద్దల నుండి ఆర్థిక సహాయం అందవచ్చు. వ్యాపారంలో మంచి పురోగతి కనిపిస్తుంది. కొత్త అవకాశాలు కలిసివస్తాయి. దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. మీ వ్యాపారానికి సంబంధించిన ప్రభుత్వ పనులు సానుకూలంగా పూర్తవుతాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులకు ఇది చాలా మంచి రోజు. చదువుపై శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతాయి. ఉన్నత విద్య లేదా విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. గురువుల మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే అవకాశముంది లేదా భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించుకుంటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమికులకు ఈ రోజు చాలా ఆనందంగా గడుస్తుంది. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ బంధం మరింత దృఢంగా మారుతుంది. మీ సంబంధానికి పెద్దల ఆమోదం లభించే అవకాశం కూడా ఉంది. కలిసి విహారయాత్రలకు వెళ్లవచ్చు. వృషభరాశివారికి మే 20వ తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబంలో ప్రశాంతత, సంతోషం నెలకొంటాయి. తండ్రిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది లేదా వారి నుండి ముఖ్యమైన సలహాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట్లో సామరస్యపూర్వక వాతావరణం ఉంటుంది. ఇది మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. మీలో ఉత్సాహం, శక్తి నిండి ఉంటాయి. అయితే పనుల ఒత్తిడి వల్ల సాయంత్రానికి కొంచెం అలసటగా అనిపించవచ్చు. యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. చిన్నపాటి వ్యాయామం చేయడం మంచిది. పని ప్రదేశంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. కొన్ని ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మీ కెరీర్కు మేలు చేస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. పూర్వపు పెట్టుబడుల నుండి మంచి రాబడిని ఆశించవచ్చు. రావాల్సిన డబ్బు చేతికి అందే సూచనలున్నాయి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి ఇది అనుకూలమైన రోజు. వ్యాపారంలో మీ గౌరవం, కీర్తి పెరుగుతాయి. ప్రభుత్వ రంగ పనులు లేదా పెద్ద సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి రోజు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార విస్తరణకు అవకాశాలు లభిస్తాయి. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి. విద్యార్థులకు చదువులో పురోగతి ఉంటుంది. ముఖ్యంగా ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మంచి ఫలితాలు సాధిస్తారు. ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. దాంపత్య జీవితంలో మాధుర్యం, సామరస్యముంటాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైన భవిష్యత్ నిర్ణయాలు తీసుకుంటారు. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. కలిసి చేసే ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి. ప్రేమ వ్యవహారాలలో సానుకూలత కనిపిస్తుంది. మీ మధ్య అవగాహన, విశ్వాసం పెరుగుతాయి. మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడం గురించి ఆలోచించవచ్చు. మీ భాగస్వామి నుండి ఆశించిన మద్దతు లభిస్తుంది. వృషభ రాశివారు కొన్ని సాధారణ పరిహారాలు పాటించడం వల్ల జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందుల నుండి ఉపశమనం పొందవచ్చు మరియు శుభ ఫలితాలను పెంచుకోవచ్చు. ఇవి చాలా సులభమైనవి. మనసు పెట్టి చేస్తే చాలు. వృషభరాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని, ముఖ్యంగా లక్ష్మీదేవిని లేదా దుర్గాదేవిని పూజించడం చాలా మంచిది. తెల్లని పువ్వులతో, పాయసంతో అమ్మవారికి నైవేద్యం పెట్టి, లలితా సహస్రనామం లేదా దుర్గా చాలీసా చదవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అలాగే ప్రతిరోజూ ఉదయాన్నే ఓం సుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల శుక్రుడి అనుగ్రహం లభిస్తుంది. పేదవారికి, ముఖ్యంగా మహిళలకు లేదా ఆడపిల్లలకు తీపి పదార్థాలు, వస్త్రాలు దానం చేయడం కూడా శుభప్రదం. మీ రాశికి యోగకారకుడైన శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడం కూడా మేలు చేస్తుంది. శనివారం నాడు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం చేయడం మంచిది. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా శని దోషాల ప్రభావం తగ్గుతుంది. గోవులకు సేవ చేయడం, వాటికి ఆహారం పెట్టడం వల్ల కూడా అనేక దోషాలు తొలగిపోతాయి. ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యుడికి నమస్కరించి అర్ఘ్యం ఇవ్వడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. చివరిగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం చేయడం, ప్రకృతిలో కొంత సమయం గడపడం చాలా అవసరం. ఇష్టదేవతను మనసారా ప్రార్థించడం,
మంచి పనులు చేయడం, ఇతరులకు సహాయం చేయడం వంటివి చేయడం వల్ల గ్రహాల అనుకూలత పెరుగుతుంది. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండటం, అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం వల్ల కూడా జీవితంలో మంచి మార్పులు వస్తాయి. గుర్తుంచుకోండి, పరిహారాల కంటే ముఖ్యమైనది మీ నమ్మకం, మీరు చేసే సత్కర్మలు. వృషభరాశివారికి ఎలా ఉండబోతుంది చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.